గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ డే 1లో రెఫ్రిజరేటర్ చాప్టర్ 4లో నాన్ ఇన్వర్టర్లో మనకి అసలు కంప్రెషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాన్ ఇన్వర్టర్ ఈ నాన్ ఇన్వర్టర్లో మనకి అసలు కంప్రెషన్ అనేది మనం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్, మనం ఒక కంప్రెషర్ అనేది తీసుకున్నాం. ఈ కంప్రెషర్ అనేది తీసుకుని ఇలా ఇది ఒక కంప్రెషర్ అనుకున్నాం. ఈ కంప్రెషర్లో మనకి సెక్షన్ ఇలా మనకి ఈ రకంగా ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం ఇలా కంప్రెషర్ ఇది ఎగ్జాంపుల్గా 1/8 కంప్రెషర్ అనేది తీసుకున్నాం. ఎగ్జాంపుల్గా 1/8 కంప్రెషర్ తీసుకున్నాం. ఏదో ఒక కంపెనీ తీసుకున్నాం అంటే ఊరికే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం THK 1340 కంప్రెషర్ అనేది మనం తీసుకున్నాం. ఇలా ఒక్కో కంప్రెషర్ ఏ కంప్రెషర్ అయినా సరే మనకి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటామో అదే సైకిల్లో ఏ కంప్రెషర్ అయినా మనకు రన్ అవుతుంది జరుగుతుంది అనమాట. సపోజ్ ఇలా తీసుకున్నప్పుడు మనం ఇలా ఇక్కడ ఉన్న దాన్ని ఈ మొత్తం కూడా మనకి 3 పైప్స్ వచ్చాయి. అంటే ఈ 3 పైప్స్లో ఒకటి మనం ఇదిగోండి ఇది ఛార్జింగ్ లైన్ అనుకున్నాం. ఛార్జింగ్ లైన్ అనమాట. ఇది ఛార్జింగ్ లైన్. అలాగే మనకి ఇదిగోండి దీన్ని సెక్షన్ అన్నమాట ఇది. అలాగే ఇదిగోండి ఇది డిశ్చార్జ్ సైడ్ అనమాట. డిశ్చార్జ్ మనకి ఇక్కడ ఏంటి, దీనికి కంప్రెషర్కి మొత్తం కూడా 3 పాయింట్లు వచ్చాయన్నమాట. ఒకటి సెక్షన్, ఇంకోటి డిశ్చార్జ్, ఇంకోటి ఛార్జింగ్ లైన్. ఇలా మొత్తం కూడా మనకి 3 అనేది వచ్చాయి. ప్రతిదానికి కూడా మనం ఛార్జింగ్ అంటే గ్యాస్ ఎక్కించుకోవడానికి, తర్వాత మనం అలాగే దీంట్లో ఆయిల్ అంటే కంప్రెషర్ ఆయిల్ని మనం దీంట్లో ఫిల్ చేయడానికి కూడా మనం ఒక ఛార్జింగ్ లైన్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఆ ఛార్జింగ్ లైన్ ద్వారానే మనం కంప్రెషర్లో గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవడానికి కానీ, తర్వాత మనం కంప్రెషర్ ఆయిల్ని ఫిల్ చేయడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇలా ఒక కంప్రెషర్ తీసుకుని మనం ఏదైతే అంటే మనం రిఫ్రిజరెంట్ని మనం సృష్టించాలనుకున్నాం, ఆ రిఫ్రిజరెంట్ సృష్టించడానికి మనం ఇలా ఒక 1/8 కంప్రెషర్ ఊరికే ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఆ కంప్రెషర్ని మనం రిఫ్రిజరెంట్ ఎలా సృష్టిస్తామంటే దీని నుంచి మనం ఈ డిశ్చార్జ్ సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిశ్చార్జ్ సైడ్ నుంచి మనం ఇక్కడ ఒక కండెన్సర్ అనేది ఇక్కడ వేసుకున్నాం. ఇలా దీనికి వేసుకున్నాం అనమాట. అంటే డిశ్చార్జ్ సైడ్ నుంచి మనకి గ్యాస్ అనేది ఫ్లో అయ్యి ఇలా ఈ కంప్రెషన్లోంచి గ్యాస్ వేపర్ రూపంలో మనకి ఈ గ్యాస్ అనేది ఇలా కండెన్సర్లోకి పంపింగ్ చేయబడుతుంది అనమాట. ఈ కంప్రెషర్ ఇలా పంపు చేసి ఇలా మనకి ఇక్కడ నుంచి కండెన్సర్లోంచి ఇలా పంప్ అయ్యి మనకి వెళ్ళి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక ఫిల్టర్ అనే దాన్ని ఇక్కడ ఫిల్టర్ అంటే దీన్ని ఫిల్టర్ అని కూడా లేకపోతే డ్రైయర్ అని కూడా స్టెయినర్ అని కూడా అనొచ్చు. ఇలా ఫిల్టర్ వేసుకున్నాం. ఈ ఫిల్టర్ వేసుకున్న తర్వాత దీని నుంచి మనం క్యాపిలరీ అనమాట. దీని నుంచి ఏం చేస్తున్నాం అంటే క్యాపిలరీ అనేది మనం వేస్తున్నాం. క్యాపిలరీ అనమాట. ఇలా మనం క్యాపిలరీ అనేదాన్ని మనం వేసుకున్నాం. ఈ క్యాపిలరీ పైపు వేసుకున్నాం అనమాట. దీన్ని ఇక్కడ మనం ఇది క్యాపిలరీ పైప్ అనమాట. ఈ క్యాపిలరీ ట్యూబ్ అంటాం. దీన్ని ట్యూబ్ అని ఎందుకంటున్నాం, దానికి క్యాపిలరీ ట్యూబ్కి సన్న రంధ్రం గుండా ఈ వేపర్ అంటే మనకి ఏదైతే గ్యాస్ అనేది వేపర్ రూపంలో ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం కూడా వేపర్ రూపంలో అనమాట. ఇది వేపర్ రూపంలో ఈ గ్యాస్ అనేది క్యాపిలరీ ట్యూబ్ వరకు వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఈ క్యాపిలరీ నుంచి మనకి వెళ్ళి ఏమవుతుంది,
దీని నుంచి ఒక ఇక్కడ మనం ఛాంబర్ ఎవాపరేటర్ ఏదో ఒకటి అనుకుంటాం కదా, దాని నుంచి మనకి వెళ్ళి సెక్షన్కి అనేది చేరుతుంది అనమాట. అది ఇలా దీన్ని మనం ఏమనుకుంటాం, ఛాంబర్ అనుకుంటాం. ఇది ఛాంబర్ అనమాట. మనకేంటంటే కంప్రెషన్లోంచి మనకి ఏదైతే రిఫ్రిజరెంట్ అనేది ఉంటుందో ఆ రిఫ్రిజరెంట్ కండెన్సర్, అంటే ఆ రిఫ్రిజరెంట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఇదంతా కూడా కండెన్సర్ అనమాట. కండెన్సర్ ఈ కండెన్సర్లోంచి మనకి వేపర్ రూపంలో వెళ్ళి ఫిల్టర్ నుంచి క్యాపిలరీ గుండా మళ్ళీ ఛాంబర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ ఛాంబర్లోకి ఇక్కడ రాగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఛాంబర్లో ఇక్కడ వేపర్ రూపంలో ఉంది, మీకు ఇక్కడికి వచ్చేపాటికి లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది అనమాట. లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఈ లిక్విడ్ అయిపోయి మనకి అక్కడ ఎక్కడైతే మన ఛాంబర్లో లిక్విడ్గా మారిపోయినప్పుడు మనకి అక్కడ కూలింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలా టోటల్ ఇక్కడ కంప్రెషన్ ఏం చేస్తుందంటే, మనకి ఎప్పుడైతే కండెన్సర్ వైపు డిశ్చార్జ్ అంటే ఏంటి, డిశ్చార్జ్ అంటే బయటికి ఆ వేపర్ రూపంలో మనకి బయటికి అనేది పంపించేస్తుంది అనమాట. మన సెక్షన్ అంటే ఏంటి, ఛాంబర్లోంచి మనకి తీసుకుంటుంది. అంటే కంప్రెషన్ ఏం చేస్తుంది, ఇవ్వడం తీసుకోవడం అనేది కంటిన్యూగా నిరంతరం జరుగుతూ ఉంటే కంప్రెషన్ అనేది బయటికి ఇచ్చేస్తుంది వేపర్ రూపంలో రిఫ్రిజరెంట్ని. తర్వాత అదే మళ్ళీ సెక్షన్ నుంచి ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుంటుంది అనమాట. ఈ లోపలికి తీసుకుని బయటికి ఇచ్చేసే క్రమంలో సంకోచ వ్యాకోచాలు జరుగుతున్నాయి. అంటే బయటికి పంపించేయడం, లోపలికి తీసుకోవడం, ఇలా ఒక సైకిల్ అనేది మొత్తం కంప్రెషర్ నుంచి టోటల్ ఒక సైకిల్ అనేది రన్ అవుతుంది అనమాట. ఆ సైకిల్ అనేది రన్ అయినప్పుడు మీకు ఛాంబర్లో టెంపరేచర్ మైనస్ టెంపరేచర్ గాను, మనకి సేమ్ కండెన్సర్లో పాజిటివ్ టెంపరేచర్ ప్లస్ టెంపరేచర్, అంటే ఇది హాట్ సైడ్ అనమాట. అంటే ఇది మొత్తం కూడా హీట్ సైడ్, అంటే హాట్, ఇది హాట్ అనమాట. అలాగే ఇటు మొత్తం కూడా మనకి ఈ సెక్షన్ అంతా కూడా కూల్ సైడ్ అనమాట, కూల్. అది ఈ రకంగా మనకి అది కంటిన్యూషన్గా రిఫ్రిజరెంట్ని బయటికి ఇవ్వడం, లోపలికి తీసుకోవడం అనే ప్రక్రియ అనేది జరగడం వల్ల ఇలా మనకి ఈ కంప్రెషన్ వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మనం ఈ కంప్రెషన్ అసలు దీని రెసిస్టెన్స్ అంతా, ఓఎల్పీలు, తర్వాత మనకి పీటీసీ రిలేల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.